మనం మన చెవి దైనందిన జీవితంలో వచ్చేటువంటి శబ్దాలు మాటలు వినడానికి డిజైన్ చేయబడింది. అంతేగాని గంటల తరబడి సంగీతం వినడానికి కూడా తయారు చేయబడింది కాదు. అలాగే గంటల తరబడి మీటింగ్సు లెక్చర్స్ వినడానికి కూడా ఇవి ఉపయోగించడం మంచిది కాదు. ఇప్పుడు మామూలుగా చెవి డిజైన్ ఎలా చేయబడింది అంటే, ఎదుటి వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు అది 40 డెసిబుల్స్లో ఉంటుందండి. అది మన చెవికి చేరేటప్పటికి 20 డెసిబుల్స్ అవుతుంది. అంటే కొంత దూరంలో ఉంటాం కాబట్టి అలా 20 డెసిబుల్స్ సౌండ్ని గ్రహించడానికి చెవి సిద్ధంగా ఉంటుంది. చెవిలో ఎటువంటి ఇబ్బందులు ఏర్పడవు. అలా కాకుండా చెవి లోపల బడ్స్ పెట్టుకున్న, హెడ్ ఫోన్స్ పెట్టుకున్న, ఇవన్నీ పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే, మనం సౌండ్ కంట్రోల్ మన చేతిలో ఉంటుంది. ఎదుటి వ్యక్తి గట్టిగా అరవడు కదండి, మామూలుగానే మాట్లాడతాడు, అంచేత ఇబ్బంది లేదు. మనం అదే సౌండ్ కంట్రోల్ మన చేతిలో ఉండి మనం ఇంకా లౌడ్ మ్యూజిక్ పెట్టుకుంటే ఇంకా బాగుంటుందనేసి సౌండ్ పెంచుకుంటూ పోయినప్పుడు చెవి లోపల ఉన్నటువంటి సున్నితమైన వెంట్రుక కణాలు దెబ్బతింటాయి. అంటే శబ్ద తరంగాలు కర్ణబేరి మీద పడిన తర్వాత అవి 3 ఎముకల గొలుసు ద్వారా అంతర్చెవిలో ప్రవేశించి అంతర్చెవిలో ఉన్నటువంటి వెంట్రుక కణాలని కదుపుతాయి. అలా కదిలినప్పుడు, వెంట్రుకలు కదిలినప్పుడు అది విద్యుత్ తరంగాలని తయారు చేస్తుంది. అయితే ఇప్పుడు మనం చూస్తాము, గాలి కొద్దిగా ఉంటే చెట్టు కొమ్మలు కదులుతాయండి. విపరీతమైన గాలి వస్తే కొమ్మలు విరిగి పడిపోతాయి. అలానే శబ్ద తరంగాలు బాగా ఎక్కువైనట్టయితే, ఎక్కువ మ్యాగ్నిట్యూడ్తో ఉన్నప్పుడు ఈ వెంట్రుక కణాలు విరిగిపోతాయి. మన శరీరంలో ఈ కణాలని, ఇవే కాకుండా చాలా సున్నితమైన కణాలు ఏమున్నా సరే వాటిలో మళ్ళీ తన్ని తాను బాగు చేసుకునే కెపాసిటీ ఉండదు. ఉదాహరణకి మనకి చర్మం మీద గాయం ఏర్పడితే మళ్ళీ కొత్త చర్మం పక్కల నుంచి పుట్టుకొచ్చి ఆ గాయాన్ని మానుస్తుంది. కానీ ఈ కెపాసిటీ పంటికి కానీ, కంటికి కానీ, చెవికి కానీ లేదు. ఎముక విరిగితే మళ్ళీ అతుక్కుంటుంది, నరం కట్ అయితే మళ్ళీ అతుక్కోదు. అలానే ఈ చెవి లోపల వెనికిడికి సంబంధించిన వెంట్రుక కణాలు విరిగినట్టయితే మళ్ళీ అతుక్కోవడం జరగదు. అయితే మా అదృష్టవశాత్తు ఈ వెంట్రుక కణాలు చాలా ఉంటాయి. అంచేత ఎక్కువ సౌండ్ విన్నప్పుడు కొన్ని వెంట్రుక కణాలు డ్యామేజ్ అయినా మిగతా కణాలు ఆ పనిని టేక్ ఓవర్ చేసుకుని వెనికిడి నడుస్తూ ఉంటుంది. అది కానీ మరీ ఎక్కువ కాలం ఈ లౌడ్ సౌండ్ విన్నట్టయితే కనుక వెంట్రుక కణాలు మొత్తం అన్నీ డ్యామేజ్ అయినట్టయితే కనుక వినికిడి లోపం ఏర్పడుతుంది. అంచేత ఈ ఇయర్ బడ్స్, ఇయర్ ఫోన్స్ అనేది వీలైనంత తక్కువ వాడితే మంచిది. అయితే సమస్య ఏంటంటే, కొంతమందికి వృత్తిరీత్యా ఈ హెడ్ ఫోన్స్ పెట్టుకుని పని చేయాల్సిన అవసరం ఉంటుంది. వారు ఏం చేయాలంటే, అయితే ఈ శబ్ద తరంగాలు ఒకే చెవిలోకి, 2 చెవుల్లోకి అరగంట కంటే ఎక్కువ వెళ్ళినట్టయితే లౌడ్ సౌండ్లో డ్యామేజ్ ఎక్కువగా ఉంటుంది. అందుచేత వారు 15 నిమిషాలు ఒక చెవిలో బ్లూటూత్ కానీ హెడ్ ఫోన్స్ కానీ పెట్టుకుని 15 నిమిషాల తర్వాత రెండో చెవిలో పెట్టుకుంటూ ఆల్టర్నేట్ చేసుకున్నట్టయితే కనుక ఎంతో కొంత చెవికి కొంత విశ్రాంతి లభించి చెవి లోపల పర్మనెంట్ డ్యామేజ్ జరగకుండా ఉంటుంది.